తెలంగాణ బీజేపీలో కల్లోలం మొదలైంది. బీజేపీలో రాష్ట్ర కమిటీ కూర్పు పదవుల చిచ్చురేపింది. రాష్ట్ర కమిటీ కూర్పుపై నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నేతలకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై ఆయా జిల్లాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్పినా రాష్ట్ర కమిటీలో చోటు దక్కకపోవడంతో గుర్రు మీదున్నారు. కేవలం హైదరాబాద్లో సెటిల్ అయిన వారికే ప్రాధాన్యం ఇస్తూ మిగతా వాళ్లను పట్టించుకోలేదంటూ మండిపడుతున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి 10 మందికి చోటు దక్కడంపై నేతలంతా ఆగ్రహంతో ఉన్నారు. ఈటెల, బండి సంజయ్ వర్గాలకు మొండి చేయి చూపించడంతో నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, రాష్ట్ర కమిటీని నిన్న ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 22 మందితో ఈ కమిటీని ప్రకటించారు. అదేవిధంగా అనుబంధ మోర్చాల వాళ్ళను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. దీంతో ఏదైతే రాష్ట్ర కమిటీ ఏర్పాటు అనేది పూర్తి అయిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాష్ట్ర కమిటీ కూర్పు పైన పలువురు బీజేపీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇచ్చినా కూడా చాలా అంతంత మాత్రంగా ఇచ్చారంట. చర్చ కూడా పార్టీ కార్యాలయంలో, పార్టీ నేతల్లో అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు చూసుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో ఇటీవల 2 ఎమ్మెల్సీలు గెలిచినటువంటి జిల్లాలు చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్, కరీంనగర్ ఈ జిల్లాల నుండి అసలు ప్రాధాన్యత లేదు అనేది కూడా చర్చ జరుగుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. నిజామాబాద్ నుండి అంటే మొత్తం ఉత్తర తెలంగాణను చూసుకుంటే కేవలం 2 మాత్రమే రాష్ట్ర కమిటీలో ఉన్నారు అన్న చర్చ కూడా మొదలైంది. అసలు వరంగల్కు, కరీంనగర్కు, ఆదిలాబాద్కు, మెదక్ రాష్ట్ర కమిటీలో చోటు ఇవ్వలేదు అన్న ఆరోపణలు కూడా పార్టీ నేతలైతే ఇంటర్నల్గా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అసలు పార్టీ ప్రాధాన్యత లేని జిల్లాలైనటువంటి నల్గొండ లాంటి దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి మాత్రమే రాష్ట్ర కమిటీలో చోటు ఇవ్వడం పైన కూడా కొంత రాష్ట్ర బీజేపీలోని సీనియర్ నేతలైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి దాదాపు 10 మందికి రాష్ట్ర కమిటీలో చోటు ఇవ్వడం ఏంటి అంటది కూడా చర్చ జరుగుతున్నది. ఎక్కడైతే బీజేపీ అర్బన్ పార్టీగా గతంలో ముద్రపడి ఉండేది, దాన్ని రూరల్కి తీసుకెళ్తే మాత్రమే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలా రూరల్కి విస్తరించాల్సిన పార్టీని మరోసారి అర్బన్కే పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా బీజేపీ నేతలు ఇంటర్నల్గా అయితే డిస్కషన్ చేసుకుంటున్నారు. బయట బీజేపీ కొంత సిస్టమేటిక్ పార్టీ, క్రమశిక్షణ పార్టీ కావడంతో ఎవరు బయటికి వచ్చి బహిరంగంగా ఈ రాష్ట్ర కమిటీ పైన అసంతృప్తి వ్యక్తం చేయకపోయినప్పటికీ కూడా ఇంటర్నల్గా అంతర్గతంగా మాత్రం మదన పడుతున్నారు. చాలామంది కీలక నేతలు చెప్పినటువంటి వారికి కూడా రాష్ట్ర కమిటీలో చోటు దక్కకపోవడం పట్ల వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఏదైతే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని వినియోగించుకోవడంలో నేషనల్ పార్టీ పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో విఫలమవుతుందన్న ఆరోపణలు కూడా ఇంటర్నల్గా చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే రాష్ట్ర కమిటీ కూర్పు పైన ఇంకా మరింతగా కసరత్తు చేయాల్సి ఉండేది. రాష్ట్ర కమిటీలో రూరల్ నుండి ఎక్కువగా ఏదైతే అర్బన్ ప్రాంతాన్ని కాకుండా రూరల్ ప్రాంతం పైన దృష్టి పెట్టి పార్టీ అక్కడికి విస్తరించే విధంగా రాష్ట్ర కమిటీలో ఆయా ప్రాంతాల నుండి నేతలకు ప్రాతినిధ్యం ఇచ్చినట్లయి ఉంటే అక్కడికి పార్టీ విస్తరించే అవకాశం ఉండేది. కానీ అవకాశాన్ని ప్రస్తుతం పార్టీ కోల్పోయింది అన్న అసంతృప్తిని కూడా పార్టీ నేతలైతే వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. రాష్ట్ర కమిటీలో ఇతర జిల్లాల కంటే కొంత ఇటు మహబూబ్నగర్ జిల్లా నుండి, అదేవిధంగా ఖమ్మం జిల్లా నుండి, అదేవిధంగా నల్గొండ జిల్లా నుండి ప్రాతినిధ్యం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు పబ్లిక్లో ఉండే వ్యక్తులు కాకుండా పార్టీ ఇంటర్నల్ వర్క్స్, అంతర్గత కార్యక్రమాలు చూసేటువంటి వర్క్స్ ఎవరైతే చేస్తారో లేదా పార్టీ కోసం పేపర్ వర్క్ చేసే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు తప్ప ప్రజా ఆకర్షణ ఉన్నటువంటి వ్యక్తులకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదు అన్న గుసగుసలు కూడా పార్టీ కార్యాలయంలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే బీజేపీ రాష్ట్ర కమిటీ కూర్పు పైన పార్టీ సీనియర్ నేతలు, ముఖ్యంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయడం అయితే కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటు రాష్ట్ర కమిటీని ప్రకటించి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైనా నిరసన తెలిపే అవకాశం ఉందనుకున్నారా ఏదో తెలియదు, కానీ ఆయన వేరే రాష్ట్ర పర్యటనకు వెళ్ళారు అన్న చర్చను కూడా పార్టీలో జరుగుతున్నటువంటి సందర్భం అయితే మనం చూడొచ్చు. మొత్తానికైతే రాష్ట్ర కమిటీ కూర్పు పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కమిటీ పెట్టుకొని రాష్ట్రంలో ఎన్నికలు వెళ్తే అధికారంలోకి రావడం సాధ్యమా అన్న ప్రశ్నలు కూడా వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ అజయ్.